అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది భరత్ రైతుబేట యూట్యూబ్ ఛానల్. నా పేరు భరత్ కుమార్. ప్రస్తుతం మనం ఏంటంటే ఈ మామిడి తోటలకు సంబంధించిన ఎపిసోడ్ 3 ఇది మూడో వీడియో చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఏంటంటే మనం ఎలాంటి మందులు మూడో స్ప్రేలు అంటే ఎలా కొట్టుకుంటే బాగుంటుందనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ మొదటిగా చూసేవారు ఎవరంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే బహుమానం నాకు అదే, అంతకంటే మీ నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి, లైక్ చేయండి. తప్పకుండా మీకున్న అనుమానాలు, డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే చాలామంది తోటలలో ఏంటంటే ఇగుర్లు వస్తున్నాయి. ఫస్ట్ ఇది క్వశ్చన్ మార్క్. రెండో క్వశ్చన్ మార్క్ ఏంటంటే తేనె మంచు వస్తుంది. ఈ రెండు క్వశ్చన్ మార్క్ అంటే రెండు ఈ ప్రాబ్లమ్స్ అనేది మాకు ఎక్కువ ప్రాబ్లమ్స్ వినబడుతున్నాయి చెప్తున్నారు. మేము చూసే తోటల్లో కూడా అలాంటివి ఉన్నాయి. అలాంటి తోటలు ఎందుకు అలా రావడానికి రీజన్స్ ఏంటని చెప్పుకున్నప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మనకు నవంబర్ మాసంలో ఏంటంటే మనకు ఈ 10-15 తారీఖు లోపల ఏంటంటే ఒక భారీ వర్షం పడింది. ఆ వర్షం వల్ల ఏంటంటే ఇప్పుడు వచ్చే ఇగుళ్ళు రావాల్సినది, పూతలు రావాల్సింది ఏంటంటే ఇగుళ్ళకు కన్వర్ట్ అయిపోయింది. వెస్టెడ్ గ్రోత్ ఏంటంటే మాయిశ్చర్ తేమలో భూమిలో తేమన్నప్పుడు ఏంటంటే వెస్టెడ్ గ్రోత్ కన్వర్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నట్టు మామిడి తోటలో. సో అందుకని ఏంటంటే వర్షాలు పడ్డప్పుడు ఏంటంటే ఈ ప్రభావం మనకి ఏంటంటే ఇగుళ్ళు ఎక్కువ వస్తుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. తర్వాత ఏంటంటే ఇంకోటి ఈ పూతలు వస్తాయి రావా క్వశ్చన్ మార్క్, చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఒకసారి మిస్ అయిందంటే మళ్ళీ ఇయర్ మొత్తం కూడా వెళ్ళిపోద్ది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోవాల్సింది. కాబట్టి పూతలు వస్తాయి రా అనేది చాలా మందికి డౌట్ ఉంది. సో ఇదేంటంటే మనం ఇప్పుడు డిసెంబర్ మంత్లో ఉన్నాము. డిసెంబర్ మంత్తో పాటు జనవరి మంత్లో కూడా పూతలు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఫిబ్రవరి టెంపరేచర్ మీద డిపెండింగ్, ఫిబ్రవరిలో వచ్చే పూతలు ఏంటంటే పూతలు వస్తాయి కానీ అవుతుంది ఆగదు అన్నది కూడా డిపెండింగ్ ఈ ఉష్ణోగ్రతల మీద ఆధారపడి ఉంటుంది. సో మనకు జనవరి అయితే ఖచ్చితంగా టైం ఉంది. చాలామంది ఏంటంటే ఇంకా పూతలు రావని చాలామంది అంటే అయ్యో రాదన్న కాన్సెప్ట్లో చాలామంది లైట్ తీసుకుంటున్నారు. అట్లా కాకుండా జనవరి మంత్లో కూడా ఖచ్చితంగా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఏం కొట్టుకుంటే బాగుంటుంది, మరి రావడానికి కోసం మనం చేసే ప్రయత్నంలో ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు మాత్రము ఈ ఉన్న పరిస్థితులలో ఏంటంటే ఈ తేనె మంచును కంట్రోల్ చేస్తూ, అలాగే పూతలకు ఈ ఎగురులు వచ్చినవి ముదిరి మెచ్యూరిటీకి వచ్చి మనకు పూత వచ్చే విధంగా కన్వర్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనం కొట్టే మందులు ఏదైతే ఉందో అనుకున్నప్పుడు ఈ మోతాదుకు నేను 500 లీటర్ మోతాదుకి చెప్తున్నాను. మార్కెట్లో దొరికేది బ్రాండ్ చాలా ఉంటాయి, రకరకాలు ఉంటాయి. కానీ నేను చెప్పే దానిలో మీరు అందుబాటులో దొరికితే చూసుకుని తీసుకోండి. అందులో భాగంగా ఏంటంటే 500 లీటర్ నీటికి ఈ థైమరిన్ అని ఉంటుంది 0.5 ml చొప్పున. ఏంటంటే లాంబ్డా కమ్ థైమెథాక్సిన్ కాంబినేషన్. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ నేను చెప్పేది. లేదు ఇండివిజువల్ కూడా డిఫరెంట్ వేరే కాంబినేషన్లో కొట్టచ్చు, కానీ బడ్జెట్ ఫ్రెండ్లీగా నేను చెప్తున్నాను. సో థైమరిన్ అని దొరుకుతుంది, జపాక్ దొరుకుతుంది, అనోలిక్ దొరుకుతుంది, ఇట్లీస్ దొరుకుతుంది. ఇట్లా రకరకాల నేమ్స్ తోటి మార్కెట్లో మనకు అల్లిక ఉంటుంది, రకరకాల బ్రాండ్లతో అయితే మార్కెట్లో ఉంది. ఇది 0.5 ml థైమరిన్ కానీ జపాక్ కానీ, ఇది మనం చెప్పిన ఇప్పుడు 3-4 బ్రాండ్లు అనుకున్నాం కదా, అందులో ఏదైనా సరే 0.5 ml అంటే 500 లీటర్ నీటికి 250 ml ఈ లాంబ్డా ఉన్న థైమెథాక్సిన్ కాంబినేషన్లో 250 ml ఒకటి. అలాగే ఇది కొట్టడం వల్ల ఏంటంటే ఎగురుతో మన పురుగుతో పాటు ఏంటంటే తేనె మంచును మనకి ఏంటంటే బడ్జెట్లో మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ ఎగురు వచ్చినప్పుడు ఏంటంటే చాలా వరకు ప్రాంతాల్లో ఏంటంటే ఎగురు వచ్చినా కానీ తేనె మంచు ఎక్కువ ఉంటుంది. లాస్ట్ మనము ఏంటంటే ఎప్పుడు కూడా మన పూతలు కనబడుతుంది ఈ ప్రాబ్లము. ఇది పూత వచ్చిన తర్వాత తేనె మంచు వస్తుంది, పురుగు వస్తుంది, తేనె మంచు ఎక్కువ వస్తుంది మనం అనుకుంటాం. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఎగురు వచ్చిన తోటే డైరెక్ట్ తేనె మంచు అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. సో అందుకని ఈ 250 ml లాంబ్డా థైమెథాక్సిన్ కాంబినేషన్లో ఒక 250 ml ఈ వచ్చిన ఎగురుల పూత కన్వర్ట్ చేయడం కోసం ఈ ఆకులు లీవ్స్ ఏవైతే లేతాకుంటే ముదిరి మెచ్యూరిటీకి రావాలనుకున్నప్పుడు 0.50-34 ఏరిస్ కంపెనీ 40 max 0.50-34 3 kg అంటే లీటర్ నీటికి 6 గ్రాములు వస్తుంది. ఇది 3 kg. ఇది దీనివల్ల ఏంటంటే ఈ లీవ్స్ అనేది ఏంటంటే కొంచెం తొందరగా మెచ్యూరిటీ అయ్యి ఫ్లవర్ కన్వర్షన్ చేయడం కోసం ఇది బెస్ట్ బ్రాండ్. ఇది పనిచేస్తే వర్త్. ఇది ఉన్న పరిస్థితులు ఏంటంటే ఇది మంచి ప్రోడక్ట్. ఏరిస్ కంపెనీ అయితే 0.50-34 3 kg. దీంతో పాటు ఏంటంటే రూత్ రెగ్యులేటర్ అని ఉంటుంది. ఇది ఏంటంటే అగ్రోనా అని దొరుకుతుంది మనది. ఇది కూడా ఏరిస్ కంపెనీ. ఇది కూడా 0.5 ml ఇచ్చి ఈ 500 లీటర్ నీటికి 250 ml. ఈ 3 కాంబినేషన్ మీరు కొట్టగలిగితే వెస్టెడ్ గ్రోత్ బ్రేక్ చేసి మనకి ఫ్లవర్ కన్వర్జన్ చేయడం కోసం అయితే అగ్రోనా కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్. ఇది కూడా మీకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. 500 లీటర్ నీటికి 250 ml లాంబ్డా థైమెథాక్సిన్ కాంబినేషన్లో థైమరిన్. అలాగే ఏరిస్ కంపెనీ 500 లీటర్ నీటికి 0.50-34 ఒక 3 kg. అలాగే అగ్రోనా 250 ml 500 లీటర్ నీటికి మీరు పిచికారీ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఏంటంటే ఉన్న పరిస్థితులలో తేనె మంచుతో పాటు ఈ ఎగుర్లను మెచ్యూరిటీ అంటే ఎగురులో కొంచెం తొందరగా ముదిరి ఆ ఎగుర్లకి వెళ్ళి కొంచెం పూత తీసుకునే విధంగా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ కాంబినేషన్లో కొట్టిన వాళ్ళకి కూడా ఫీడ్బ్యాక్ కొంచెం బెటరే ఉన్నది. ఆ దృష్టిలో పెట్టుకుని ప్రతి రైతుకు చెప్తున్నాను. సో ఇంకా మనము ఈ కాంబినేషన్లో కొట్టుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా పూతలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దాంతోపాటు చాలామంది ఏంటంటే ఇంకా క్వశ్చన్ మార్క్ ఏంటంటే మేము వాటర్ ఇవ్వచ్చా అని ఇంకొంతమంది అడుగుతున్నారు. దయచేసి ఏ రైతు కూడా వాటర్ ఇవ్వద్దు. భూమిలో చాలా తేమ ఉన్నది. కావాలంటే మీ ప్రాంతాల్లో ఏంటంటే ఒక గజన్నర ప్రాంతం లోతు డీప్గా కొంచెం తవ్వినట్టయితే అక్కడ తేమ కనిపిస్తుంది.
దాంతోపాటు ఏంటంటే మనకు ఈ ఉష్ణోగ్రతలు తక్కువ ఉంటున్నాయి, అంటే పడిపోతున్నాయి, చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ గాలిలో కూడా తేమ శాతం ఎక్కువ ఉంది. సో అందుకని కూడా మీరు ఏ రైతు కూడా వాటర్ ఇచ్చి మళ్ళీ ఈ తేనె మంచుకు సంబంధించిన అవశేషాలు పెంచుకొని మళ్ళీ ఇబ్బంది పడవద్దు. అట్లా వాటర్ మేనేజ్మెంట్ విషయంలో ఇప్పుడు కూడా ఏదైనా చేసుకోవద్దు. సో వాటర్ ఇవ్వాలనుకున్నప్పుడు కూడా ఫర్దర్గా నేను వీడియో చేస్తాను తప్పకుండా, అప్పుడు మనం తప్పకుండా వేద్దాము. అలాగే పార్ట్ 4లో ఎపిసోడ్ 4లో ఏంటంటే ఈ పూతల మీద ఏ మందు కొట్టాలా, ఎలాంటి దశలో కొట్టుకోవాలా, ఏం కొడితే బాగుంటుంది అనుకున్నది ఎపిసోడ్ 4లో మనం తప్పకుండా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, తోటి రైతుకు ఉపయోగపడితే షేర్ చేయండి, మీ అనుమానాలు డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సదా విషయంలో భరత్ రైతు యూట్యూబ్ ఛానల్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. జై కిసాన్.